పునాది వేయబడుతుంది. తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, సారూప్యం గలవారంటే యేసయ్య లాగా సంఘం మారాలి. అందుకు ఆయన తన సొగసును శిలువలో పోగొట్టుకున్నాడు. అందుకు స్వరూపమైన వాడిగా లేనివాడిగా చేయబడి, అందుకు ఒక జంతువు యొక్క చర్మాన్ని వలిస్తే మాంసము తప్ప మరి ఏమి బలిపీఠం మీద కనబడినట్లు 39 కొరడా దెబ్బలకు సిలువనబడిన బలిపీఠం మీద ఆయన చర్మమే కనబడలేదు, రక్తపు ముద్ద తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను చూచినప్పుడు అపేక్షించినట్లు ఆయనలో సొగసైన స్వరూపమైన లేకపోవడానికి గల కారణం ఏమిటంటే తన సొగసును స్వరూపమును మనకివ్వడానికి. హల్లెలూయా. ఏం పొందుకోవాలని మన శిలువ దగ్గరికి వచ్చాం? స్వస్థత కొరకేనా? అద్భుతం కొరకేనా? రక్షణ కొరకేనా? విజయము కొరకేనా? శాప విమోచన కొరకేనా? కాదండి. ఇవన్నీ కావాలి, కానీ వీటికంటే ముఖ్యముగా టు బి చేంజ్ లైక్ జీసస్, యేసు వలె మనం మార్చబడుదుము కాక.